తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయింది. అప్పటి నుంచి పార్టీ నేతలు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న నాయకులకు పదవులు ఇచ్చేయాలని డిసైడ్ అయ్యింది. పార్టీ కమిటీలు వెంటనే పూర్తి చేయబోతున్నారు. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీ నాయకులకు సీరియస్ గానే చెప్పేశారు. దీంతో చకచక పనులు వేగం పుంజుకున్నాయి. పీసీసీ కమిటీలు, మండల, జిల్లా కమిటీలు అన్ని త్వరలోనే భర్తీ కానున్నాయి. ఈ నెల 15 కల్లా మెజారిటీ పదవులు ఇచ్చేయాలని పార్టీ భావిస్తోంది. ఇటీవల జరిగిన సమావేశాల్లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా కమిటీలో ఉన్న ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులకు పని విభజన చేశారు. క్షేత్రస్థాయి వరకు పార్టీ పదవులు నింపేయబోతున్నారు. పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీ కూడా చేయనుంది కాంగ్రెస్ పార్టీ. సుమారు 30కి పైగా కార్పొరేషన్ చైర్మన్ల నియామకం జరగనుంది. మండల స్థాయి నుంచి కార్పొరేషన్లలో డైరెక్టర్ పదవులను కూడా భర్తీ చేయబోతోంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ మంత్రులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మంత్రులు కూడా నామినేటెడ్ పదవుల భర్తీ మీద ఫోకస్ పెట్టారు. పీసీసీ కమిటీలో ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులు మాత్రమే భర్తీ చేసింది పార్టీ. అయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల నియామకం మీద కూడా కసరత్తు కొంత కొలిక్కి వచ్చినట్టు సమాచారం. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను పార్టీ నియమించనుంది. వీలైనంత త్వరగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లను ప్రకటించబోతోంది కాంగ్రెస్ పార్టీ. మొత్తానికి ఈ నెలలో పూర్తి స్థాయిలో పదవులు భర్తీ కానున్నాయి. కొత్త పాతల మేళవింపుతో పదవులు భర్తీ చేయనుంది.